ముందుగా ఆచార్య గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఆచార్య గారు ఎట్లా చూస్తున్నారు ఈ కేసుకి సంబంధించి? అంటే నేను ఇంతకుముందు అన్న చాలా సీరియస్గా సిట్టు విచారిస్తుంది అనుకోవాలా, లేక మీరు ఇంతకుముందు బండి సంజయ్ గారు కావచ్చు మరికొంతమంది నేతలు కూడా కామెంట్ చేశారు, ఏంటి సిట్ ఏంది, ఇప్పుడు టైంపాస్ అయింది, 2 ఏళ్ళు అయింది ఈ కేసు నమోదు చేసి ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు అనేది. దీన్ని ఏ రకంగా మీరు చూస్తారు ఆచార్య గారు? 6 టీవీ ప్రేక్షకులకు రాజేష్ గారికి, వెంకటస్వామి గారికి మీ అందరికి కూడా నమస్కారాలు. నమస్తే అండి. ఏదైతే ఈరోజు సిట్టు విచారణలో ఉన్నటువంటి కేటీఆర్ గారు, అదేవిధంగా ఒక డీసీపీ గారు అక్కడ విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భాన నిన్న మొన్న హరీష్ రావు గారి మీద కూడా సిట్ విచారణ జరపడం 6-7 గంటలు, ఇప్పటికి సుమారుగా 5 గంటలు ఈ అంశాన్ని ఏదైతే తెలంగాణ ప్రజలే కాదు యావత్ దేశ ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా భావించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో మొదటి నుంచి కూడా దూకుడుగా వ్యవహరించకుండా, దీని మీద సీరియస్ గా వ్యవహరించకుండా ఇది ఒక టీవీ సీరియల్ లాగా మొగల్ రేకులు లేకపోతే బొట్టు కాటుక సీరియల్ ఇట్లా సంవత్సరం నడిపినట్టు ఈ ఎపిసోడ్ ని పెట్టుకొని ప్రజలని డైవర్షన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటూ ఇవాళ కాలయాపన చేస్తున్నటువంటి ఈ సందర్భం ఇవాళ నిజంగా మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో చెప్పిండు, లేకపోతే పోలీస్ అధికారులు ఏదైతే దేశ భద్రత కొరకు ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే ఈ దేశాన్ని రక్షించనీక చేసిరని మనం భావించుకోవచ్చు. కానీ ఇవాళ ఒక రాష్ట్రం గ్రామీణ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బిజినెస్ దారులు, సినీ ప్రముఖులు, వీళ్ళు ఈ దేశానికి హానికరమైనటువంటి వ్యక్తులుగా భావించుకొని వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఈ రోజు ఈ రకమైనటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించి ఆనాడు ప్రతిపక్ష పార్టీల యొక్క ఫోన్లని కూడా ట్యాపింగ్ చేసిరనే అంశాన్ని ఏదైతే బీజేపీ కానీ స్వయంగా బీఆర్ఎస్ ఉన్నటువంటి మంత్రులు కూడా తమ ఫోన్లని ఇతర ఫోన్ల నుంచి మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసినాం. సాక్షాత్తు గత ముఖ్యమంత్రి వాళ్ళ కూతురే ఈ రోజు ఒక ఇంటి అల్లుని యొక్క ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇది ఏ దేశ భద్రత కొరకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అంటే ఆచార్య గారు మీరు కాదు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు అనుకుంటున్నారా? గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకుంటున్నారా? 100% జరిగింది. అది ఇవ్వాలని చెప్పడం కాదు, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే జరిగిందని అన్ని రాజకీయ పార్టీల వర్గాలకు ఉన్నటువంటి ప్రముఖులు, సీటులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు అందరూ చెప్పినటువంటిది. అప్పటి నుంచి మీరు రికార్డ్స్ తీస్తే మొత్తం షో చేస్తే ఆరోపణలు చేయడం అనేది కాదు. ఒకవేళ వాళ్ళు ఈ దేశ భద్రత కొరకు లేకపోతే తీవ్రవాదుల యొక్క కదలికల కొరకు చేస్తే వాళ్ళ ఫోన్లు, వాళ్ళ వ్యవహారాలు, వాటన్నిటిని కూడా ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించదు, దాన్ని స్వాగతిస్తుంది. కానీ జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో ఏ వ్యక్తులై జరిగింది అనేది మనం గమనిస్తే రాజకీయ ప్రయోజనాల కొరకు జరిగింది అనేటువంటిది మనకు తెలుస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టీవీ సీరియల్ లేక 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడపకుండా దీన్ని తేటతెల్లం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఇది నిజాలని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది ఆషామాషి కాదు. మనం డిస్కులన్నిటిని కూడా మూసీ నదిలో పారిపోవడం, విదేశాలకు వెళ్ళి తెప్పియడం, వాళ్ళని విచారించడం, జైళ్లకు పంపడం, ఇవన్నీ జరిగినప్పుడు ఇది అవాస్తవం అనేటువంటి అంశం కాదు. ఇది నిజంగానే పోలీస్ అధికారులు తీవ్రవాదుల మీదనో లేకపోతే ఇతరత్ర దేశద్రోహుల మీదనో ఇవన్నీ కూడా తీసి బయట పెడితే ఏ కోర్టు కానీ, ఏ పార్టీ కానీ, ఎవరు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ
దాని మీద రాజకీయ లబ్ధి పొందేటువంటి అవకాశాలు Right. ఉండవు. Okay. కాబట్టి ఇది జరిగింది వాస్తవం. ఇప్పుడు సిట్టు సీరియస్ తీసుకొని వెంటనే దీన్ని వాస్తవాలన్నిటిని కూడా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది.